ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో 5,62,000 క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. అవుట్ఫ్లో 5,53,000గా ఉంది. సాయంత్రానికి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున 5,53,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ఈ క్రమంలో లంక గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. కొన్ని గ్రామాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుకుంటుంది. ఎగువన కురుస్తున్న వర్షాలు, అదేవిధంగా మహారాష్ట్ర అటువైపు నుంచి భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి అయితే వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతానికి 5,62,490 క్యూసిక్ల ఇన్ఫ్లోగా ఉందని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా అవుట్ఫ్లో 5,53,654 క్యూసిక్ల వాటర్ అయితే దిగువకు విడుదల చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. పరవళ్లు తొక్కుకుంటూ కృష్ణమ్మ సముద్రం వైపు ఏ విధంగా పరుగులెడుతుందో చూస్తున్నాము. పూర్తిగా ప్రకాశం బ్యారేజీకి గత 2 నెలలుగా వరద ప్రవాహం కొనసాగుతూనే వస్తుంది. ఈ సీజన్లో 5 లక్షలు ఇది మూడోసారి దాటడం. గతంలో 2 సార్లు ఈ నెలలోనే 2 సార్లు 5 లక్షల క్యూసిక్లు వరద ప్రవాహం దాటింది. ఈసారి కూడా దాదాపు 5,62,490 క్యూసిక్ల ఇన్ఫ్లోగా వస్తున్న నేపథ్యంలో మొత్తం వాటర్ అంతా కూడా 72 గేట్లను వదిలి వాటర్ అంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. మొత్తం కూడా వరద ఏ విధంగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి కనబడుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలు, అదేవిధంగా కృష్ణానదికి ఉన్నటువంటి చిన్న చిన్న ఉపనదులు మున్నేరు, అదేవిధంగా వెలగలేరుకు సంబంధించినటువంటి వాటర్ అంతా కూడా దీంట్లోకి వస్తున్న నేపథ్యంలోనే కృష్ణానదికి ప్రవాహం పెరుగుతున్నట్టు తెలుస్తుంది. సాయంత్రానికి 6 లక్షలు కూడా క్రాస్ అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే దిగువ గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేశారు. లంక గ్రామాల ప్రజల్ని ఖాళీ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే కృష్ణానదికి 3.5 నుంచి 4 లక్షల క్యూసిక్లు వరద వస్తే కనుక దిగువన ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ విజయవాడకు దిగువన ఉన్నటువంటి తోటవల్లూరు కానీ, లేకపోతే అటు ఇంకా గ్రామాలు లంక గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో వరద నీరు చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే లంక గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని గ్రామాలను కూడా ఖాళీ చేయించారు. పూర్తిగా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు కూడా అక్కడ అందరినీ కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి విషయంలో ఎన్టీఆర్ కలెక్టరేట్ వద్ద కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మరోవైపు దసరా ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో దసరా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చే వాళ్ళు ఈ వరద ప్రవాహాన్ని చూసి వాళ్ళు కూడా పులకించిపోతున్నారు. ఎందుకంటే జనరల్గా దసరా సమయానికి కృష్ణానదిలో పెద్దగా వాటర్ ఉండదు, వరద కూడా పెద్దగా ఉండదు. కానీ ఈసారి భిన్నంగా గత 2 నెలలుగా కృష్ణానదికి వరద వస్తూనే ఉంది. ఇప్పుడు దసరా శరన్నవరాత్రుల సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరదని చూసి తరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఏదేమైనప్పటికీ సాయంత్రానికి 6 లక్షల క్యూసెక్ల వరద పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే అలర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి కనబడుతుంది. ప్రకాశం బ్యారేజ్ అది వైపున భవానీ ఐలాండ్ కూడా దాదాపుగా ఎడ్జ్ వరకు వాటర్ వెళ్ళినటువంటి సిచ్యువేషన్. ఇంకొక 50,000 నుంచి 1,00,000 క్యూసెక్లు పెరిగితే కనుక భవానీ ఐలాండ్లో కూడా వాటర్ వెళ్ళే అవకాశం కూడా మనకి కనబడుతుంది. ఒకసారి అక్కడ భవానీ ఐలాండ్ చూడొచ్చు మీరు. అక్కడ దాదాపుగా వాటర్ ఎడ్జ్ వరకు వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే వరద పెరుగుతున్న నేపథ్యంలో భవానీ ఐలాండ్ కూడా రాకపోకలను అయితే నిలిపేసినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మరోవైపు ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ ఎగురున్నటువంటి ఘాట్లో ఎవరు కూడా స్నానం చేయడానికి కూడా అనుమతించినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి వరద ప్రవాహం గంటకు పెరుగుతున్న నేపథ్యంలో సాయంత్రానికి లేదా రాత్రికి 6 లక్షలు దాటే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మాత్రం అధికారులు అయితే చెబుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ప్రకాశం బ్యారేజీకి గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాకాలం సీజన్ అంటే జులై నుండి ఇప్పటి వరకు వరద వస్తూనే ఉంది. దాదాపు 3వ 4వ ఇది 5 లక్షల దాటి ప్రవాహం అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇస్తూ ఉన్నారు. మరోవైపు అటు విపత్తుల నిర్వహణ సంస్థ కూడా అటు గోదావరికి ఇటు ప్రకాశం బ్యారేజీకి ఇంకా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. మరోవైపు అధికారులు కూడా అన్ని చర్యలు అయితే తీసుకున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగా లంక గ్రామాల ప్రజలను ఖాళీ చేయడం, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం అన్ని కూడా చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలకి కృష్ణానది ప్రవాహానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా చేరవేస్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ.